హలో, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు దినేష్ లండన్ ట్రావెల్స్. ఈరోజు ఒక హిస్టారికల్ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో అది చాలా చరిత్రకరమైన హిస్టారికల్ ప్లేస్. అది 2500 BC నాటిది. సో మనం అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం మన వ్యూవర్స్ కోసం. అక్కడికి వెళ్ళి మనం చక్కగా చూసి, సో నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పెడుతుంటాం. ఇది చాలా చరిత్రకరమైన హిస్టారికల్ ప్లేస్. అది 2500 BC నాటి కాబట్టి చాలా చరిత్ర ఉంటుంది దానికోసం తెలుసుకుందాం. ఓకేనా, వెళ్దాం. లెట్స్ గో. హలో, మనం లొకేషన్కి వచ్చేసాం అనమాట. సో ఈ లొకేషన్ వచ్చేసరికి స్టోన్ హెడ్జ్. అది హిస్టారికల్ ల్యాండ్ మార్క్ ఇన్ ఇంగ్లాండ్. ఇది ఇంగ్లాండ్లో ఉంటుంది ఇది స్టోన్ హెడ్జ్ అనేది. సో ఇది 2500 BC నాటిది అనమాట. చాలా చరిత్రకరమైన హిస్టారికల్ ప్లేస్ ఇది. సో దీన్ని ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారంటే 6500 ఎకరాల మధ్యలో కన్స్ట్రక్షన్ చేశారు ఇది. సో మనకు ఆ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఆ ఇల్లులు ఎవరు అంటే స్టోన్ హెడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చిన వాళ్ళ ఇల్లులు అనమాట. అవి హట్స్ అవి. సో మనం ఒకసారి ఆ లోపలికి వెళ్ళి కూడా చూద్దాం హట్స్ అన్ని. మనకి ఇక్కడ ఈ స్టోన్ హెడ్జ్లో ప్రతి సంవత్సరం ఈ స్టోన్ హెడ్జ్కి 50,000 మంది చిల్డ్రన్ వస్తుంటారు. అక్కడికి స్కూల్ చిల్డ్రన్స్ వచ్చి విజిట్ చేస్తుంటారు. అండ్ 1.3 మిలియన్ పీపుల్ వచ్చి త్రూఅవుట్ ద వరల్డ్ విజిట్ చేస్తుంటారు అనమాట. అంత చరిత్రకల్ హిస్టారికల్ ప్లేస్ ఇది. చూస్తున్నారు కదా. సో అక్కడ స్టోన్ చూడండి అది. సో ఆ స్టోన్ కోసం కూడా చెప్తాను నేను. సో దానికి ముందుగా మనం ఒకసారి హట్స్లోకి వెళ్దాం. హట్స్లోకి వెళ్ళి చూద్దాం హట్స్ లోపల ఎలా ఉన్నది ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి. సో నేను ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ 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 రాసి ఉంది హోమ్స్ ఫర్ ద బిల్డర్స్ ఆఫ్ ద స్టోన్ హెడ్జ్. ఇది కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఇల్లు అనమాట. ఇవన్నీ చాలా చరిత్రకరమైనవి. అక్కడ చూస్తున్నారు కదా, అంతా కార్ పార్కింగ్ అంత ఏరియా. సో మనం లోపలికి వచ్చేసాం అనమాట. అదంతా బయట. ఇక్కడ చూస్తున్నారు మొత్తం ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అంతా చూస్తున్నారు కదా. సో ఆ బిల్డింగ్ మొత్తానికి వచ్చేసరికి మనం లోపలికి వచ్చేసాం. అసలు యాక్చువల్ బయట నుంచి మనం చూస్తే ఇంకా బాగానే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి రండి. ఈ హట్స్ లోపలికి వెళ్ళి చూద్దాం. చూసాక నెక్స్ట్ దానికోసం మాట్లాడతాం. చూడండి ఇవంతా. సో ఇది ఇప్పుడు 2500 BC సంబంధించింది కాబట్టి, హిస్టరీకి సంబంధించింది కాబట్టి మొత్తం అది పూర్తి దగ్గరగా మట్టి మొత్తం బరీడ్ అయిపోయి మొత్తం దగ్గరికి పూడ్చేసింది కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. సో నిజానికి మనం ఇండియాలో పల్లెటూరు లాంటి ఇలాంటివి చూస్తుంటాం, హట్స్ అని చూస్తుంటాం అనమాట. హట్స్ అని చూస్తాం, మనకి ఏం పెద్దగా అనిపించదు. నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం అది హట్స్ చూస్తుంటే ఒక విచిత్రంగా, ఒక ఆశ్చర్యంగా కనిపిస్తుంటాయి అనమాట. సో ఇది 2500 BC నాటి హట్స్ ఇవి. చూడండి ఇవన్నీ. సో దానికి అప్పుడప్పుడు రీకన్స్ట్రక్ట్ చేస్తుంటారు. ఈ స్టోన్ చూసారు కదా, ఈ స్టోన్ వెయిట్ వచ్చేసరికి 30 టన్నులు అనమాట. సో మన కేజీస్ ప్రకారం చూసుకుంటే 27,215 కేజీలు ఇది. చూడండి. అండ్ దీని హైట్ వచ్చేసరికి 13 మీటర్లు అనమాట. సో మనం ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్దాం. సో లొకేషన్కి వెళ్ళడానికి మనకి బస్ ట్రావెల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి 5 to 10 minutes ఉంటాయి. సో 5 to 10 minutes. మనకి టికెట్ వచ్చేసరికి 3,000. మన టికెట్ వచ్చేసరికి 3,000 రూపీస్. సో ఇండియన్ కరెన్సీ ప్రకారంగా ఇక్కడ కరెన్సీ ప్రకారం 30 pounds అనమాట. సో మనకి ఇక్కడ మొత్తం అన్ని ఇంక్లూడింగ్ ట్రావెల్స్
బస్ ట్రావెల్స్ అన్ని కలిపి మనకి £30 ఛార్జ్ చేస్తారనమాట. సో లొకేషన్లోకి వెళ్ళడానికి బస్సులో 5 minutes. ఇది చూస్తున్నారు కదా, బస్సులో వెళ్తున్నా. ఆ బస్సులో మనకి వెళ్ళేటప్పుడు మనకు సైడ్లో కొన్ని కనిపిస్తాయంట, బరీడ్స్ కనిపిస్తాయి. అవి ఏంటంటే ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అయిన వాళ్ళు అనమాట. సో మనం లొకేషన్కి వచ్చేసాము. కొంతమంది ఏం చేస్తారంటే లొకేషన్కి రావడానికి కొంతమంది నడుచుకొని వస్తారు, కొంతమంది బస్సులో వస్తుంటారు. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏంటంటే నడుచుకొని రావడానికి అనమాట. చూడండి, నడుచుకొని వస్తుంటారు అనమాట. సో మనకి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంటుంది. చూస్తున్నారు కదా, అదే స్టోన్ హెడ్జ్. ఇంకా దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం దానికోసం. సో దగ్గరికి వెళ్ళి చూసి దాని చరిత్ర కోసం కొంచెం నేర్చుకుందాం అనమాట. సో స్టోన్ హెడ్జ్ అనేది సర్కిల్లో ఉండేది అనమాట. దానికి సర్కిల్ మధ్యలో కూడా బ్లూ స్టోన్స్ కూడా అరేంజ్ చేసేవాళ్ళు. సో ఆ బ్లూ స్టోన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే సౌత్ వేల్స్ నుంచి తీసుకొచ్చారు. 240 కిలోమీటర్ దూరం అనమాట. సో ఆ టైం అప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్లు ఏం లేవు. సో వాళ్ళు ఏం చేశారు, ఎలా తీసుకొచ్చారంటే అది చరిత్ర అనమాట. సో అది ఎలాగంటే ఎలాంటి ఎద్దుల బళ్ళు లేవు, ఎలాంటి గుర్రపు బళ్ళు లేవు. అయినప్పుడు కూడా వాళ్ళు అది ఒక సాహసంతో తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ స్టోన్ హెడ్జ్ ఇది 1915లో ఒక బిజినెస్ మ్యాన్ కొనుక్కున్నాడు అనమాట. సో అది £6,600 కొనుక్కున్నాడు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత అది గవర్నమెంట్కి ఆయన హ్యాండ్ ఓవర్ చేశారు. చూస్తున్నారు కదా, స్టోన్ హెడ్జ్ చాలా అద్భుతమైన అందంగా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ చాలా చాలా బాగుంది. సో ఈ మొత్తం 6,500 ఎకరాల మధ్యలో ఉంది. సో ఈ 6,500 ఎకరాలు న్యూయార్క్లో సెంట్రల్ పార్క్ కంటే పెద్దదన్నమాట. ఇది అంత పెద్ద ప్లేస్, ఇది ఓపెన్ ప్లేస్, మొత్తం ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ దీన్ని రీబిల్డ్ కూడా చేశారు. 1958లో రీబిల్డ్ కూడా చేశారు దీన్ని. ఇప్పుడు చూడండి స్టోన్ హెడ్జ్. మనకి డ్రోన్ అయితే మనకి పైనుంచి కనిపిస్తుంది నీట్గా చక్కగా. సో మనకి డ్రోన్స్ ఇక్కడ అలౌస్ ఏం లేదు కాబట్టి జస్ట్ సెల్ ఫోన్ కెమెరాస్ తోటి మన వీడియో షూట్ చేసి మన వ్యూవర్స్ అందరికీ చూపిస్తాను అనమాట. సో ఇది మనకి గడ్డి కనిపిస్తుంది, కానీ నిజానికి ఇక్కడ గడ్డి ఉండేది కాదు అప్పట్లో. ఇవన్నీ రాళ్ళు, మొత్తం చాలా భయంకరమైన రాళ్ళు. ఈ రాళ్ళలో వచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఈ స్టోన్ హెడ్జ్ మరి ముఖ్యంగా దేనికోసం అంటే అప్పట్లో దీన్ని వాళ్ళు ఒక టెంపుల్గా పూజించడానికి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సన్ లైట్ వచ్చి దాని మీద పడితే వాళ్ళు పూజించేవాళ్ళు అనమాట. సన్ను పూజించేవాళ్ళు అప్పట్లో. హిస్టరీ 2500 BC టైం అప్పుడు అనమాట. చూస్తున్నారు కదా. సో ఈ స్టోన్ హెడ్జ్కి సంబంధించినవి, ఈ చరిత్రకు సంబంధించినవి అనమాట ఇవన్నీ. ఇది చాలా అద్భుతమైనది. చూస్తున్నాం కదా, మనకు చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎంత నీట్గా చక్కగా ఉంది. సో ఇలాంటి చరిత్రలు మన ఇండియాలో కూడా కొన్ని ఉన్నాయి. తాజ్మహల్ ఉన్నది, నెక్స్ట్ చార్మినార్ కూడా ఉంది. నేను చెప్పాను కదా, ముందుగా చెప్పినట్టుగా మనకి ఇక్కడ చూడండి స్టోన్స్ దగ్గరికి వెళ్ళడానికి అంత భయంకర రాళ్ళు ఉండేవి అనమాట. సో నా వీడియో ఎవరైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.